ఎంప్లాయ్మెంట్ పైన నిరుద్యోగం అనే అంశానికి సంబంధించి మొదటి బాన్స్వాడ ఎమ్మెల్యే రవితేజ గారు మాట్లాడతారు. సార్ నేను ఓన్లీ ప్రాబ్లం కాదు సొల్యూషన్ కూడా చెప్దాం అనుకుంటున్నాను. అన్ఎంప్లాయ్మెంట్కి రైట్ సొల్యూషన్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయడం కాదు. గవర్నమెంట్ కాంట్ క్రియేట్ ఎంప్లాయ్ ఫర్ ఎవ్రీవన్. రైట్ సొల్యూషన్ ఏంటి అంటే మోర్ ఎంప్లాయర్స్ని క్రియేట్ చేయడం. ఆ మోర్ ఎంప్లాయర్స్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తారు. సో పీపుల్ ఆంటర్ప్రీనర్స్ అవ్వాలి అనుకోవట్లేదు. ఎందుకు అంటే ఫియర్, భయం. ఏంటి ఆ ఫియర్ అంటే సిబి ఇన్సైట్స్ అనే బిజినెస్ రీసెర్చ్ కంపెనీ వై డూ స్టార్టప్స్ ఫెయిల్, వై డూ బిజినెసెస్ ఫెయిల్ అనే టాపిక్ మీద రీసెర్చ్ చేస్తే టాప్ 4 రీజన్స్ ఏమొచ్చినాయంటే ఫస్ట్ రీజన్ దే హ్యావ్ బిల్డ్ సంథింగ్ ఫర్ విచ్ దేర్ ఇస్ నో నీడ్ ఇన్ ద మార్కెట్. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఐడియా వ్యాలిడేషన్ ప్లాట్ఫామ్. సెకండ్ ప్రాబ్లం ఏంటి, సెకండ్ ఛాలెంజ్ ఏంటంటే నాట్ ద రైట్ టీమ్. దీనికి సొల్యూషన్ ఏంటి అంటే co-founder finding platform, business partner finding platform. థర్డ్ రీజన్ ran out of cash. దీనికి సొల్యూషన్ ఏంటంటే ఇన్వెస్టర్ ఫైండింగ్ ప్లాట్ఫామ్. చాలా మంది ఉన్నారు, చాలా డబ్బులు ఉన్నాయి, ఏం చేయాలో తెలియట్లేదు. లైక్ నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరైతే లాక్డౌన్ తర్వాత అసలు ఏం బిజినెస్ చేయట్లేదు, వేరే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నారు. సేమ్ టైం అదర్ సైడ్ లో పీపుల్ ఉన్నారు, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉన్నాయి, ఆంటర్ప్రీనియర్ స్పిరిట్ ఉంది, అన్నీ ఉన్నాయి, జస్ట్ మనీ తప్ప. వీళ్ళందరినీ కనెక్ట్ చేసే ప్లాట్ఫామ్. ఫోర్త్ రీజన్ గాట్ అవుట్ కంపీటెడ్. సొల్యూషన్ ఈజ్ రైట్ ఫైండ్ అండ్ మెంటరింగ్ ప్లాట్ఫామ్. సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఒక టెక్ ప్లాట్ఫామ్ లైక్ ఒక లింక్డ్ఇన్ లాంటిది వి హావ్ బిల్ట్. చాలా మంచి వాల్యుబుల్ సజెషన్స్ కూడా మీరు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిలీప్ కుమార్ గారి గురించి అందరికీ తెలుసు, నేను కొత్తగా పరిచయం చేయాల్సింది లేదు. బట్ చెప్తున్నాను, ఉస్మానియా యూనివర్సిటీకి కానివ్వండి లేదా తెలంగాణ ఉద్యమానికి సంబంధించి కానివ్వండి, కపిలవాయి దిలీప్ కుమార్ గారి గురించి మాట్లాడకుండా మనం బయటకు రాలేము. సో తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి కపిలవాయి దిలీప్ కుమార్ గారు. సో వారు ఈ రోజు ఈ మాక్ అసెంబ్లీలో మంత్రిగా, కార్మిక ఉప శాఖ మంత్రిగా వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. మాక్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా రూపాంతరం చెందించిన మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో అందరూ ఎమ్మెల్యేలు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. కేసీఆర్కే నేను ఎంప్లాయ్మెంట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేశాను కాబట్టి నాకు ఈ సబ్జెక్ట్ మీద కొంత అవగాహన ఉంది. అందుకే చంద్రశేఖర్ జీ నాకు ఈ సబ్జెక్ట్ కేటాయించినంటారు. తర్వాత మళ్ళీ అదే శాఖ మన రాష్ట్రానికి కేటాయించినప్పుడు దత్తాత్రేయ గారి దగ్గర నేను అడ్వైజర్ ఉన్నాడు 6 నెలలు. సో 2 సందర్భాల్లో మళ్ళీ అదే కుర్చీలో కూర్చొని పనిచేయడానికి ఒక ఆశ్చర్యం ఏంటంటే అదే కుర్చీలో అదే ఆఫీసులో సెకండ్ టర్మ్ ఒక 10 years గ్యాప్ తర్వాత మళ్ళీ కూర్చొని పనిచేసే ఒక అద్భుతమైనటువంటి అవకాశం దొరికింది. సో మనం అసమర్థులం కాదు కదా. యాంపుల్ ఆపర్చునిటీస్ అనేవి మన చుట్టూ ఉంటాయి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎమ్మెల్యే కావాలన్నా ఉండాలా, ఏ పదవిలో మీరు సెలెక్ట్ కావాలన్నా, ఉద్యోగంలో ఉన్నా మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. ఇంటర్వ్యూ పోయినప్పుడు మీరు గడగడలాడిపోతే వాళ్ళు కక్కితే మీరు అందరూ సెలెక్ట్ కాదు. సో ముందు మీకు ఏ జాబ్ పోతున్నారో దానికి ప్రిపేర్డ్ కావాలా, దానికి సంబంధించిన నైపుణ్యం ఉండాలి. దేనికి పడి దానికి అప్లై చేసిపోతే నువ్వు 99% రిజెక్ట్ అయితే ఒకటే దాంట్లో సెలెక్ట్ అవుతుంది. దేంట్లో నీకైతే స్కిల్ ఉందో దాంట్లో సెలెక్ట్ అవుతుంది. అట్లా రాని సిచ్యువేషన్ క్రియేట్ చేసుకొని మనం ఎక్విప్ కావాలి. సమాజంలో ఉన్నటువంటి మన చుట్టూ చూడాలి. మన చుట్టూ చూసి ఏమున్నాయి అసలు ఆపర్చునిటీస్, దానికి అనుగుణంగా మనం తయారు కావాలి. దానికి అవసరమైన స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంతమంది మిత్రుడు చెప్పాడు లాస్ట్లో ఏంటిది బాన్స్వాడ. థ్యాంక్ యూ. అయితే ఆయన ఏమన్నాడంటే ప్రభుత్వాలు ఊరికైనా జాబ్స్ ఇస్తే ప్రైవేట్ సెక్టార్లోనో లేదా గవర్నమెంట్ సెక్టార్లో ఇస్తే ఈ సమస్య సాల్వ్ కాదు. ఎందుకంటే ఒక నోటిఫికేషన్కి సర్వీస్ కమిషన్ ఇస్తే 1,00,000 మంది అప్లై చేస్తారు. హౌ కెన్ దే యూ గెట్ ఎంప్లాయ్మెంట్? సో మరి ప్రభుత్వ ఉద్యోగం లేదా ప్రైవేట్ ఉద్యోగం మన జీవితాశయమా? అంతమించి మనం ఏం చేయలేమా? ఆ పాయింట్ అని చెప్పాడు. ఏమన్నా అంటే సమాజంలో రకరకాల ఆపర్చునిటీస్ ఉంటాయి, రకరకాల పథకాలు.